పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా. అక్క ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను పద్మిని. గురు పౌర్ణమి చక్కగా జరిగింది. అసలు మామూలుగా జరగలేదు. అవును. నిజంగా చాలా చాలా సంతోషం. స్వామి అలా ప్రతి ఒక్కటి చేయించుకుంటున్నారని అనిపిస్తుంది. ఖచ్చితంగా అసలు స్వామి చేయించుకోవాలనుకున్నది ఎలా చేయించుకుంటారు అంటానికి నిదర్శనం చెప్తాను. గురు పౌర్ణమి బుధవారం కదా, సోమవారం వరకు నేరేడు పళ్ళు దొరకలేదు. అయ్యో. సోమవారం సాయంత్రం స్వామి సంకల్పం, నాయన నువ్వే చెప్పావు నాకు నేరేడు పళ్ళు సీజన్ అయిపోయింది, ఎక్కడ దొరకట్లేదు అన్నారు. విజయవాడలో మన దత్త డివోటీ ఉంటుంది, ఆ అమ్మాయి కాల్ చేశాను. ఏదైనా అక్కడ మెయిన్ మార్కెట్ కదా విజయవాడ. కాల్ చేస్తే అమ్మ ఎక్కడా లేవు, మీకు అక్కడే బీదర్ నుంచి వస్తున్నాయి, ఎంత అడిగాం అంత బీదర్ నుంచి సెట్ అయిపోయింది ఆ రోజు. జస్ట్ 1 డే గ్యాప్ లో ఆయనకి అంటే స్వామి ఎంత నిదర్శనం అంటే 108 కేజీలు అనుకున్నాను కదా, సో బడ్జెట్ కన్స్ట్రెయిన్ అవుతుంది, అది 99 తీసుకురండి అంటే వాళ్ళు 120 కేజీలు ఇచ్చి 120 ఏంటి నువ్వు ఇక్కడ ఇలా నువ్వు ఆలోచిస్తావని స్వామి ఇంకో 6500 ఎక్స్ట్రా 120 కేజీలు 120 కేజెస్ తో నేరేడు పళ్ళ అభిషేకం చేసాం. అలాగే కమలాలతో అర్చన, కమలాలతో ఎన్ని కమలాలతో చేశారు? 216 9 సంఖ్య 216, అది కూడా అక్కడి నుంచే తెప్పించాం, మన వెస్ట్ గోదావరి నుంచి. అద్భుతం. స్వామి ఎంత వెలిగిపోతున్నారో తెలుసా? చాలా అసలు ఆయన ఫేస్ లో మార్పు, ఎక్స్ప్రెషన్స్ చాలా క్లియర్ గా తెలుస్తాయి. అసలు అద్భుతం. ఆయన చేయించుకోవాలనుకున్నది ఖచ్చితంగా చేయించుకుంటారు. దానికి ఒక కారణం ఉంటుంది. ఎందుకు ప్రత్యేకంగా నేరేడు ఫలాలంటే ముఖ్యంగా మేషరాశి, మీనరాశి, ధనుర్రాశి, సింహరాశి, ఏ రాశులు వాళ్ళకి ఈ శని గ్రహ ప్రభావం ఉందో వాళ్ళందరూ చేస్తే చాలా మంచిది ఈ నేరేడు పళ్ళతో అని. శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. ప్లస్ మనకి ఎప్పుడైతే శక్తి కోల్పోతామో మనం చూస్తే ఒక్కోసారి చాలా నీరసంగా అయిపోతాం. ఉండి 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 తెలియదు మనకి, ఒక్కోసారి మెంటలీ కూడా అట్లాంటి ఒక నీరసం వస్తుంది. అలా పునర్శక్తి వస్తుందండి నేరేడు పండు స్వామికి సమర్పించడం వల్ల. మనలో శక్తి జాగృతం అవుతుందంట. శ్రీకృష్ణుడితో ఎంతో సంబంధం ఉన్న పండు నేరేడు పండు. శ్రీరామచంద్రుడికి కూడా ఇష్టమా? అంటే వాళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు నేరేడు పళ్ళే పెట్టేవారు అక్కడ పూజ చేసుకునేటప్పుడు. అందుకే నేరేడు పండుని చాలా కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, గాడ్ ఆఫ్ ఫ్రూట్స్ అని కూడా అంటారు. అలా స్వామి దీన్ని రాహుకేతు దోషం, శని దోషం ఈ నివారణ కోసం చేయమని అద్భుతం అలా ఆజ్ఞాపించారు. 120 కేజీలతో స్వామివారికి అభిషేకం. ఆ పళ్ళన్ని ఎట్లా అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేసారు. అందరికి మొత్తం ఎంత మంది వచ్చారు అందరు భక్తులకి అందరికి నేరేడు పళ్ళు. నిజంగా చాలా చాలా సంతోషం. ఇంకా ఒకవేళ దొరుకుతూ ఉంటే నేరేడు పళ్ళుతో స్వామివారి ఆరాధన చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఆ ఋతువులో దొరికే ఫలాలతో చేస్తే చాలా మంచిది. అంతే, ఖచ్చితంగా. చాలా గురువు గారితో వీడియో చేస్తే పిల్లలకి జ్ఞానం అనేది బాగా పెంపొందాలి, బాగుండాలి, వాళ్ళు చదువుల్లో ముందుకు వెళ్ళాలంటే నేరేడు పళ్ళు నివేదిస్తే కూడా చాలా జ్ఞాన వృద్ధి జరుగుతుంది అని చెప్పారు. జ్ఞాన వృద్ధి జరుగుతుంది నేరేడు పళ్ళు వల్ల. నేరేడు పండు మనము బ్రాహ్మణుడికి గుడిలో బ్రాహ్మణులకి దానం ఇస్తే భూదానం చేసిన ఫలితము, అంత ఫలితం, అంతటి ఫలితం అది ఎవరికి తెలియదు అనమాట. తర్వాత మనకు తెలియని సర్పదోషాలు, రాహు దోషాలు, అందుకే రాహుకేతు అన్నారు, అవి కూడా నివారణ జరుగుతాయి ఈ నేరేడు పళ్ళు దానం వల్ల. అద్భుతం అద్భుతం. అట్లాంటి నేరేడు పళ్ళతో చక్కగా స్వామివారికి ఆరాధన చేసుకున్నారు. ఓకే. ఈ 2 రోజులు, మరుసటి రోజు గురువారం నాడు ఏం చేశారు? గురువారం నాడు కమలాలతో అర్చన, సత్యదత్త వ్రతం చేశారు. అవన్నీ చాలా బాగా జరిగాయి. నామస్మరణతో మారు మ్రోగిపోయింది పీఠం అంతా కూడా. అఖండ సిద్ధమంగళ స్తోత్రం దాదాపు 1000 మంది వరకు అటెండ్ అయ్యారు. అంత చిన్న ప్లేస్ లో ఎట్లా అకామిడేట్ చేయగలిగారు అక్క? అంతా స్వామి కృప. అందుకే స్వామిని తొందరగా అడుగుతున్నాను, ఆశ్రమానికి ఓ పెద్ద స్థలం గనక ఇస్తే, స్వామి గాని ఎవరైనా పెద్ద మనసు చేసుకొని గాని దాతలు ఇస్తే ఎంతో మందికి ఆశ్రయం ఇద్దాము. అక్కడ ఎంతో మంది అంటే మేము వచ్చి సేవ చేసుకుంటాం, మేము ఉండిపోతాం స్వామి దగ్గర అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరి కోసమే నేను కూడా స్వామిని అడుగుతున్నాను. నా కోసం నేను అడగట్లేదు, నాకు ఇల్లు కావాలనో అది కావాలనో అడగట్లేదు. స్వామి
మీకోసం ఇప్పుడు నేను నా సొంత ఇంట్లోనే మిమ్మల్ని పెట్టాను. అవును. మళ్ళీ మీరు ఇల్లు మిమ్మల్ని ఖాళీ పెడితే చేసేసి ఆయనని కూర్చోబెట్టారు. మీ ఆయన సొంత ఇంట్లో ఆయన ఉన్నారు, మీరు అద్దె ఇంట్లో ఉన్నారు. అవును. ఆ. అందుకే ఆయనకి మళ్ళీ నేను జరిపితే ఉమ్. సొంత జాగాకే జరపాలి. ఉమ్. ఆయన అటు ఇటు తిప్పటం నాకు ఇష్టం లేదు. ఉమ్. అందుకే దత్తాశ్రమం ఆయన తీసుకెళ్ళాలి, ఇది నా సంకల్పం అని అనుకుంటున్నాను. ఉమ్. ఈ గురు పౌర్ణమి నుంచి ఎప్పటికి చేస్తారో చూద్దాం. అద్భుతం, అద్భుతం. త్వరగా అది సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అవును. కమలం పువ్వుల్ని మరి ఎలా ఏం చేశారు? ఆ కమలాలతో ఆ స్టిక్స్ తో మాత్రము మనకి ఒత్తి వస్తుంది కదా, ఒత్తి వస్తుంది లోపల ఆ, ఆ అది నారతోటి. అవును, అది ఉమ్. తీసుకుంటున్నాను. తీసుకొని దీపారాధనకి వినియోగిస్తారు. ఎండబెట్టి దీపారాధన ఎట్లా ఎలా చేయాలి ఒకసారి చెప్పండి అక్క. మన సన్న తీగలా ఉంటుంది, ఆ. దాన్ని లాగితే ఒత్తులా వస్తుంది అనమాట. అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి, చిన్న చిన్న దారాల్లాగా అవును, వస్తాయి. చాలా సన్నగా వస్తాయి. సన్న దారాల్లాగా ఉమ్. వస్తాయి. ఎన్ని ఉమ్. దారాల్లా తీసి దాన్ని కలెక్ట్ చేసి ఉమ్. ఒక ఒత్తిలా చేసి కూడా మనం వెలిగించుకోవచ్చు. వెలిగి- చాలా మంచిది లక్ష్మీదేవికి. శుక్రవారం 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 వెలిగించుకుంటే చాలా మంచిది. కాకపోతే దాన్ని ఎండబెట్టాలా? ఎండబెట్టాలి అంటే ఉమ్. కొంచెం మరీ తడిగా ఉందనుకో ఉమ్. ఎండబెట్టాలి. ఇప్పుడు ఒకవేళ అప్పటికప్పుడు వెలిగించుకోవాలి అనుకుంటే పత్తి ఉమ్. ఒత్తులో దీన్ని కలిపేసి పెట్టేయచ్చా? పెట్టొచ్చు. ఒకవేళ ఇది ఆగటం లేదు ఉమ్. అని అనిపిస్తే పత్తిలో మధ్యలో వేసి పెట్టుకుంటే అదే. చాలా మంచిది. నేను- ఐశ్వర్యానికి చాలా మంచిది, అప్పుడప్పుడు నేను అలా వ్యాపార చేస్తా. వృద్ధికి. అందుకే చేస్తావు కాబట్టి అడుగుతున్నాను. నీ పూజలు ఇంకా కదా, ప్రతిరోజు పూజలు చేస్తావు. ఏకాదశి రోజు విశేషంగా చేస్తావు, అష్టమి రోజు చేస్తావు, Yeah. పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తావు. Yeah. అవకాశం ఉంటే ప్రతిరోజు చేస్తావు. అంతే, రోజు చేస్తాను ఆ. ఖచ్చితంగా. అయితే సత్యదత్త వ్రతం గురించి ఒకసారి చెప్పండి అక్క. దీని విశేషం ఏమిటి? మళ్ళీ ఎప్పుడెప్పుడు చేస్తారు? సత్యదత్త వ్రతం అనేది ప్రతి పౌర్ణమికి చేసుకుంటే మంచిది. ఎందుకంటే ప్రతి పౌర్ణమి దత్తాత్రేయ స్వామికి ప్రత్యేకమైన రోజు. మన కోరికలు నెరవేరాలంటే ఈ సత్యదత్త వ్రతం చేసుకోవాలి. సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకున్నామో ఈ సత్యదత్త వ్రతం చేసుకోవటం వల్ల అంతటికంట ఎక్కువ ఫలితం. ఎందుకంటే త్రిమూర్తి ఆరాధన చేస్తున్నాం మనం, దత్తాత్రేయ స్వామి ఇందులో కూడా ఆరాధన. నవగ్రహాల ఆరాధన అన్నీ వస్తాయా? అన్నీ వస్తాయి. ఓకే. సేమ్ మనం సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా మ్మ్. చేసుకుంటాం ఆ. అలాగే వస్తాయి. ఇందులో ముఖ్యమైన గురు శిష్యులకి సంబంధించిన కథలు ఎక్కువ కథలు వస్తాయి. ఉంటాయి. సత్యదత్త వ్రతంలో గురు పరంపర, గురు శిష్యుల కథ. ఈ కలియుగంలో నేరుగా దత్తాత్రేయ స్వామి వచ్చి ఎవ్వరికి దర్శనం ఇవ్వరు. ప్రతి ఒక్క దత్త భక్తులు గాని అందరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు దత్తాత్రేయ స్వామి ఆరాధన కావాలి, దత్తాత్రేయ స్వామిని చేరుకోవాలంటే మాధ్యమంలో గురువు ఉండాలి. ఉంటేనే స్వామిని చేరుకోగలరు. గురువు ముఖత ఆ బీజ మంత్రాన్ని మీరు తీసుకొని ఎప్పుడైతే సాధన ఉపాసన చేస్తారో అప్పుడే స్వామి మీకు చూపిస్తూ ఉంటారు నిదర్శనాలు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఎంతో మంది మాకు సరైన గురువు కావాలి అని అనుకుంటున్నారు పద్మిని. అయితే సరైన గురువు కావాలనుకునే వాళ్ళందరూ కూడా మీరు ముఖ్యంగా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని 21 రోజులు నామస్మరణ చేయండి. మీ జీవితంలో నాకు దత్తాత్రేయ స్వామి ఒక గురువుని చూపించాలి, సరైన గురువు, కరెక్ట్ నా లైఫ్ పాత్ గురువు చూపించాలి అనుకుంటే 21 రోజు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని అనుకోండి, రోజు అనుకోండి. దాంతో పాటు నేను ఇదివరకు కూడా చెప్పాను, దత్తాత్రేయ స్వామి మీకు కల్లోకి రావాలి అని అంటే ఎద్గులో వనికం వౌషట్, ఎద్గులో వనికం వౌషట్, ఎద్గులో వనికం వౌషట్ అనుకుంటుంటే అనే మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. కానీ దాంతో పాటు దిగంబర నామస్మరణ చేస్తేనే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. మీకు సరైన గురువుని అప్పుడు చూపిస్తారు స్వామి. 21 రోజులు అయిన తర్వాత అప్పుడు ఎద్గులో వనికం వౌషట్ చదువుకోండి. ఎన్నిసార్లు చదవమంటారు? అది పడుకునే ముందు చదువుకునే మంత్రం. స్వామి కల్లోకి రావాలంటే 21 సార్ల నుంచి 108 సార్ల వరకు చదువుకోవచ్చు. చదువుకొని పడుకో. తప్పకుండా స్వామి కల్లోకి వస్తారు. స్వామి సరైన గురువుని చూపిస్తారు. స్వామి గురు చరిత్ర పారాయణం చేస్తే గురువుని చూపిస్తా అని చెప్తారు, లేదా గానగాపూర్ వెళ్తే గురువుని చూపిస్తా అని చెప్తారు, లేదా నువ్వు అన్నదానం చేయి, లేదా గోశాలకు వెళ్ళిరా అప్పుడు నేను గురువుని చూపిస్తా అంటారు. స్వామి అంత ఈజీగా గురువుని చూపించారు. ఉంటాయి నువ్వు ఇది చేయి అప్పుడు నీకు సరైన గురువు పరిచయం అవుతారు, లేదా నువ్వు అనుకోకుండా నీ గురువు నీ కల్లోకి వస్తారు అని కూడా చెప్తారు. ఆ గురువు ముఖాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, చూపిస్తారు, గుర్తుంటుంది కూడా. అలా గురువుని చూపిస్తారు. అలా గురువుని చూపించిన వాళ్ళందరూ కూడా మాకు మెసేజ్ చేయండి ఈ ఎపిసోడ్ లో. ఏంటి అంటే, ఎవరైతే మీ జీవితంలో గురువు కావాలనుకుంటున్నారో, ఎవరైతే మీ జీవితంలో అంధకారం తొలగించి సరైన మార్గం కావాలనుకుంటున్నారో
దత్తప్రభువు ఉమ్. మాకు సరైన గురువుని చూపించాలి అని మనస్ఫూర్తిగా అనుకొని దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర రోజు ఒక మాల నుంచి 10 మాలలు అంటే 108 నుంచి 1008 వరకు జపం చేయండి 21 రోజులు. ఉమ్. తర్వాత యద్గులో వనికం వౌషట్ ఉమ్. అని చదువుకోండి. కలలోకి స్వామి వచ్చి చెప్పాలి అనుకునే వాళ్ళు. Right. ఒక్కోసారి ఈ మంత్రం ఎద్గులో వనికం ఔషధ్ చదవకుండా కూడా కల్లోకి వస్తారు. ఉమ్. దిగంబర నామస్మరణ అనేది మనని ప్యూరిఫై చేస్తుంది. Right. మన యొక్క నెగిటివిటీని దూరం చేస్తుంది. చాలా అద్భుతంగా స్వామి సేవలో మీరుంటూ అందరినీ కూడా ఆ పాత్రలో నడిపిస్తున్నారు. స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.